హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరన్నం. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు మనం కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. కొబ్బరి తురుముతో కొబ్బరన్నం అనేది చేసేస్తారండి. కానీ కొబ్బరి పాలలో అన్నం ఉడకబెట్టి కొబ్బరన్నం చేస్తే టేస్టీగా ఉంటుంది. ఈ రోజు ఆ రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ మెథడ్లో ప్రసాదాన్ని చేయండి. కొబ్బరి అన్నం అనేది చాలా బాగా కుదురుతుంది. రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత బియ్యం నానేంత వరకు వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని ఒక 20 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాము. ఒక టెంకాయని తీసుకుని 2 భాగాలు ఉంటాయి కదా, ఒక భాగాన్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి, ఇంకో భాగాన్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న భాగాన్ని ఇప్పుడు కొబ్బరి పాలు అనేది మనం తీసుకుందాం. మిక్సీలోకి వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇలా వాటర్లో బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని ఇలా ఒక జల్లెడలోకి వేసేసుకుని వడగట్టేసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు అనేవి ఒకసారి ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ పాలు ఉన్నాయనిపిస్తే రెండోసారి కూడా కొబ్బరిని మిక్సీకి వేసేసుకొని మళ్ళీ వడకట్టుకోవచ్చు. పీచుని ఇలా పక్కన పడేసేయండి. కొబ్బరి పాలు అనేవి నాకు 2 గ్లాసులు వచ్చాయండి. ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్లోంచి వాటర్ తీసేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకుందాం. ఇలా కొబ్బరి పాలతో అన్నాన్ని ఉడికించుకున్నట్లయితే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే కొబ్బరి అన్నం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత రైస్ అనేది చూపిస్తున్నాను. చాలా పలుకుగా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ని చల్లారబెట్టుకుందాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రైస్లోకి తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి నెయ్యితో చేస్తున్నానండి. ఇంట్లో మార్నింగ్ టిఫిన్కి కానీ లంచ్కి కానీ చేసుకోవాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక పోపు దినుసులను యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. పొట్టుండే పప్పు వేసుకుంటే కొబ్బరి అన్నం కొంచెం టేస్టీగా ఉంటుందండి. నేను పొట్టుండే మినపప్పునే వాడుతున్నాను. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 12 మిరియాలను యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు వేగాక 1 స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి ముంత మామిడి పప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే 4 తుంచుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు బాగా వేగాక 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న చీలికలుగా చేసి యాడ్ చేసుకోవాలి. కారం తినే వాళ్ళు ఇంకా కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ పోపును ఒకసారి బాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకొని మంచి రంగు వచ్చి వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న 1 కప్పు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము అనేది ఆయిల్లో బాగా వేగాలండి. పచ్చి వాసన రాకుండా కొబ్బరి అనేది నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలతో అన్నాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ మొత్తం బాగా పట్టేట్టుగా రైస్కి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ టాస్ చేసుకోవాలి. కనీసం 3 to 5 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మిశ్రమం మొత్తం బాగా కలిసిపోతే అంతేనండి, మనకి వేడి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.